హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పుష్యంతో పైన నేను పుష్యమి. ఈ రోజైతే వినాయక చవితికి జీరో కాస్ట్ హోమ్ డెకర్ని అయితే చూపిస్తున్నాను. మనందరి ఇంట్లో ఇలాంటి బౌల్స్ ఏవో ఉంటూనే ఉంటాయి కదా. సో వాటిని తీసుకుని దీపపు కుందిని తిరిగేసి పెట్టి దీపపు కుంది కింద పెట్టుకునే ప్లేట్ని అయితే పెట్టాను. వినాయకుడి విగ్రహాన్ని ప్లేస్ చేసి దీంట్లో వాటర్ని అయితే పోసాను అనమాట. సో అన్నీ ఇంట్లో ఉండే వాటితోటి చేసుకోవాలనేది, అందరూ చేసుకోవాలి అనేది నా ఇంటెన్షన్. సో అందుకే నేను ఇలా అయితే చేశాను. సో మన ఇంట్లో గులాబీ మొక్క ఉంటే గులాబీ పూల రేకలను అయితే ఇలా వేసుకోండి. మంచి ఫ్రెష్నెస్ అయితే ఉంటుంది. సో రబ్బర్ బ్యాండ్ ఎందుకు పెట్టినా అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు కదా, అది కూడా చెప్తాను. సో క్యాప్ లేకుండా పువ్వులు అయితే ఇలా వేసేసుకోండి. వీడియో కొంచెమైనా బాగుందనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీకు హోమ్ డెకర్ నచ్చితే ఇలా ఉంచేసుకోండి. నాకైతే అనిపించింది గరికలేదే వినాయకుడి పూజ కంప్లీట్ కాదు కదా, సో గరికని ప్లేస్ చేయాలని, అందుకే రబ్బర్ బ్యాండ్ పెట్టాను దానికోసమే. సో నేను రబ్బర్ బ్యాండ్ లోపల గుచ్చినట్టుగా గరికనైతే పెట్టాను అనమాట. సో లుక్ అయితే ఇలా వచ్చింది. మీరు కావాలంటే డబల్ సైడ్ టేప్ కూడా వాడచ్చు. రబ్బర్ బ్యాండ్ లేని ఇల్లే ఉండదు కాబట్టి నేను ఇలా అయితే చేశాను. చుట్టూరు గరిక పెట్టుకున్న ఇంకా మంచి లుక్ వస్తుంది. సో ఇలా పీట మీద అయితే ప్లేస్ చేశాను. ఈ పీటకి నేనే పెయింట్ చేశాను. అదేమో లాంగ్ వీడియోలో ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.